ఈ రోజు నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే నాకున్న రోజుల్లో ఒక రోజు గడిచిపోతుంది కదా. ఏ సంబంధం లేకుండా ఈ మాధవిని వెంటేసుకొని ఇలా బయటెందుకు తిరుగుతున్నారు? ఇదొక వెంచరు. వదినా, వదినా. ఆంటీ రండి. ఆంటీ మీరేంటి ఇలా సడన్ గా వచ్చారు? అంకుల్ ఏరి? ఆయన రాలేదు బాబు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఏంటండి విషయం? నీకెందుకురా ఆడవాళ్ళ వ్యవహారాలు? నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. రా అర్చన, రా కూర్చో. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. డాడీ డాడీ ఎందుకు ఇలా వచ్చావని మాత్రం అడగండి. మమ్మీకి చాలా కోపం వస్తుంది. అలా అడిగినందుకు ఇప్పుడే నన్ను తిట్టింది. రేపు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం వదినా, మీరు తప్పకుండా రావాలి. ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగే. భోజనాలు కూడా ఉన్నాయి కదా ఆంటీ? అయితే నేను తప్పకుండా వస్తాను. మీ చేతి వంట చాలా బాగుంటుంది. వీడిని మంచి బిజినెస్ మ్యాన్ చేద్దాం అనుకుంటే మంచి తిండిపోతే ఎలా ఉన్నాడమ్మా. అందరూ ఒకే చోట ఉన్నారు. చాలా థ్యాంక్స్. అందరికీ విడివిడిగా చెప్పాలేమో అనుకున్నాను. నాకు పెద్ద పని తగ్గించారు. ఏంటి రాజా, ఏమైంది? నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నాను సార్. ముందు మీకే చెప్పాలి. ఏంటది? నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అందరూ అలా ఆశ్చర్యపోతున్నారు? నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఏంటా అన్నా? రాజా, ఏంటి సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అసలేం జరిగింది? ఏం జరిగిందో మీకు తెలియదా సార్? ఆ రోజు మీరు నేను చందు బాగుండాలని కోరారు. ఓ తండ్రిలా చెప్తున్నారు అని చందుని కాపురానికి తీసుకురావడానికి ఒప్పుకున్నాను. అంటే ఆయన చెప్పారని ఒప్పుకున్నావు గాని నీకు నీ భార్య మీద ప్రేమ లేదా రాజా? ప్రేమ ఉంది కాబట్టే నా అంతట నేను వెళ్ళి చందుని పంపించండి అని కృష్ణ గారిని అడిగాను. కానీ ఏం చేశారు? నాకు మాధవికి మధ్య లేని పొలివి కల్పించింది. ఓపిక పట్టాను. ఇంటికొచ్చి తాళి తీసి మొహన కొట్టింది. ఆయన క్షమించాను. మాధవి నేను ఎక్కడ కనిపించినా వదలకుండా వెంటాడి నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టింది. మీ అందరి మొహాలు చూసి వచ్చిన కోపాన్ని అణిచిపెట్టుకున్నాను. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఈ రోజుతో ఆ హద్దు కూడా దాటేసింది. ఇంకా ఎవరు చెప్పినా వినేది లేదు. ఏం చేసింది రాజా? నా కస్టమర్స్ ముందు నాకు అవమానం చేసింది. 4 గోడల మధ్య గొడవ చేస్తే క్షమించాను గాని నలుగురిలోనూ నా పరువు తీసిన మనిషిని ఇంకా ఎందుకు క్షమించాలి? అస్సలు క్షమించకూడదు రాజా. నీ డెసిషన్ కి నేను సపోర్ట్ చేస్తున్నాను. యు ఆర్ 100% రైట్. రే నువ్వు ఉండరా. ఏంటమ్మా ఉండేది? ఆ రోజు చందు తాళి తీసి విసిరేసినప్పుడే నాకు చందు మీద చిరాకేసింది. మీకు తెలియదు కానీ చందు చాలా చాలా తప్పులు చేసింది మమ్మీ. మాధవికి రాజాకి పెళ్లి జరిగిందని ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ లో పెట్టి ఊరంతా టామ్ టామ్ చేసింది తెలుసా? నువ్వు ఉండు సంతోష్. చూడు రాజా, చందు చేసిన పనిని నేను సమర్థించను. తను చేసిన తప్పే కాదంటలేదు. నేను ఒకసారి చందుతో మాట్లాడతాను. మాట్లాడి ఏం చేస్తారు సార్? పోయిన నా పరువుని మళ్ళీ తెచ్చిస్తారా? నన్ను ఎన్నెన్నా భరించగలను, కానీ మాధవి మీద ఎన్నెన్ని నిందలు వేసింది. ఆ నిందల్లో ఒక్కదాన్నన్నా తుడిచేయగలరా?
చెప్పండి. అది కాదు రాజా, చందు ఎందుకు ఇలా ప్రవర్తించిందో కనుక్కుంటాం. పెద్దవాళ్లుగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఏం అవసరం లేదు. మీరు కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను మాత్రం చందుని క్షమించను. అలాగే మాధవికి అన్యాయం జరగనివ్వను. తొందరలోనే తన మెడలో తాళి కట్టబోతున్నాను. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. మీరు రాకపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. ఏంటదయ్యా ఇది? రాజాలా మాట్లాడుతుంటే మీరేమీ అనరా? ఏమనాలంటే ఎందుకనాలి? ఏదైనా తెగే వరకు లాక్కూడదంటారు, కానీ తెగిపోయింది. రాజా చందుల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. రాజా డెసిషన్ కరెక్ట్. వీలైతే వెళ్ళి ఆ జంటని దీవించండి. కృష్ణ, రే కృష్ణ, రా నరేంద్ర, కూర్చో. ఎక్కడ్రా చందు? ఎక్కడా? చందునా? లేదు, బయటకు వెళ్ళింది. ఏ, తనతో ఏదైనా మాట్లాడాలా? చందుతో కాదురా, నీతోనే మాట్లాడాలి. అసలు నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఏం చేస్తుందో ఏ రోజైనా గమనించావా? అసలు ఏమైనా పట్టించుకున్నావా? ఏమైంది? ఏమైందా? తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. తను చేసిన పనికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? రాజా మాధవిల పెళ్లి జరగబోతోంది. ఏదైనా తెగే వరకు లాక్కూడదు. కానీ చందు ఆ పని చేసింది. ఒకసారి నోరు జారితే పొరపాటు అనుకుంటారు, రెండోసారి అదే పని చేస్తే తప్పు చేసింది అనుకుంటారు. కానీ పదే పదే అదే పని చేస్తే ఇప్పుడు చందు చేసింది కూడా అదే కృష్ణ. రాజా మాధవిని ఎక్కడ కనిపించినా అవమానించటం మొదలుపెట్టింది. అది చిలికి చిలికి చివరికి ఈ పరిస్థితికి వచ్చింది. అలాగా? మంచిదే, జరగని. ఏమన్నా మంచిదే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కృష్ణ? ఇది పిల్లలు ఆడుకునే ఆట అనుకున్నావా? జీవితం కృష్ణ, జీవితం. అవతల రాజా మాధవిల పెళ్లి జరగబోతోంది. జరగని. జరిగితే మనకేంటి నష్టం? ఇప్పటికైనా మాధవి జీవితానికి సెక్యూరిటీ ఉంటుంది. ఇంతకాలం ఏ సంబంధం లేకుండా ఆ ఇంట్లో ఉన్న మనిషి రేపటి నుంచి భార్య అనే హోదాలో ఉంటుంది. అది మంచిదే కదా. నువ్వు చందుకి కన్న తండ్రివా లేక శత్రువా? అరే, అవతల రాజా పెళ్లి జరిగితే మాధవి జీవితం బాగుపడుతుంది అనుకుంటున్నావే గాని నీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది అన్న ఆలోచన కూడా నీకు లేదా? అసలు చందుని కాదు కృష్ణ, నిన్ననాలే. వాళ్ళని పట్టుకుని అవమానాలు చేసినప్పుడే చందుని కంట్రోల్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తాళి తీసి మొహాన కొట్టొచ్చినా మెదలకుండా ఉన్నాం. చివరికి రాజా దూరం అయిపోతున్నాడు అని చెప్పినా కూడా నాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇది చాలా తప్పు కృష్ణ. తప్పే కాదు, నేను చేస్తుంది కరెక్టే. నా కూతురు ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది. ఏంట్రా న్యాయం? రాజా ఎలాంటి మనిషో నీకు తెలీదా? మాధవి ఎంత మంచి మనిషో నీకు తెలీదా? మన కళ్ళకు కనిపించేవే కాదు నరేంద్ర, కనిపించిన లోపాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. బహుశా అలాంటి లోపం ఏదో చందు గమనించుంటుంది. అందుకే రాజాని కాదనుకుని ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైందిరా. లోపం వాళ్ళెవ్వరిలోనూ లేదు, నీలో ఉంది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడై కొడుకుల తప్పుల్ని ఆపలేక వంశాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ నువ్వు కళ్ళుండి గుడ్డివాడిగా బతుకుతూ నీ కన్నబిడ్డ జీవితాన్ని
సర్వనాశనం చేసుకుంటున్నావు. ఈ రోజు గురించి కాదురా, మనిషి రేపటి గురించి కూడా ఆలోచించాలి. అదే మనిషి గొప్పతనం. అమ్మలేని చందుకి రేపు నువ్వు దూరం అయిపోతే ఆ తర్వాత తన జీవితం ఏమిటో ఆలోచించి మరీ నిర్ణయం తీసుకో. నువ్వు వెళ్ళి ఆపితే రాజా మాధవుల పెళ్లి ఆగుతుంది. లేదంటే చందు జీవితానికి నీ చేతులతోనే సమాధి కట్టినట్లవుతుంది. గుర్తుంచుకో. చందుకి సమాధి కట్టడానికి సిద్ధపడ్డాను నరేంద్ర. నా చందు ఎందుకు ఇలా చేసిందో ఇప్పుడు మీకు అర్థం కాదు. ఆ తర్వాత తెలిసినా తను మీకు కనిపించదు. ఏమండి, అవతల ఘోరం జరగబోతోందండి. రాజా మాధవిల పెళ్లి జరగబోతోంది. పెళ్లి ఆపండి. ఏంటి, రాజా మాధవీలకు పెళ్లి జరుగుతుందా? ఎవరు చెప్పారు? రాజానే చెప్పాడండి. చందు చేసిన పనికి తను చాలా హర్ట్ అయ్యాడు. పంతం కొద్దీ మాధవిని పెళ్లి చేసుకోబోతున్నాడు. చేసుకో నువ్వు. నేనెందుకు ఆపాలి? నాకేం అవసరం? ఎందుకంటారేంటండి? రాజా చందు భర్త. చందుని కాదని మాధవిని పెళ్లి చేసుకుంటుంటే మీకేమీ అనిపించడం లేదా? చందు జీవితం ఏమైపోతుందో అనే ఆలోచన మీకు లేదా? నేనెందుకు ఆలోచించాలి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్చన? దయచేసి మీ పాత గొడవలు కక్షలు ఇప్పుడు గుర్తు చేసుకోకండి. ఎన్ని గొడవలున్నా అవి మర్చిపోయి మీరు మాట్లాడాల్సిన టైం ఇదేనండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అటు చందు చేసిన పనికి రాజా తనతో తెగతింపులు చేసుకుంటున్నాడు. ఎంత చెప్పినా వినకుండా తెగే వరకు లాగింది. ఇటు చూస్తే కృష్ణ కూడా మొండిగా ఉన్నాడు. ఎవ్వరూ పట్టించుకోకపోతే చందు జీవితం సర్వనాశనం అయిపోతుందండి. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉందండి. మీరు చెప్తే కృష్ణ వింటాడు, చందు కూడా వింటుంది. ఈ పెళ్లి ఆగిపోతుందండి. ఆపాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరితోనూ మాట్లాడను. ఏమండి, 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 నా మాట వినండి. ఏమండి, మిమ్మల్ని ఏమండి, ఏంటండి మీ పంతం? చందు నా కూతురు అంటారే, నిజంగా మీ కూతురే అయితే మీరిలా మాట్లాడతారా? రాజా మాధవీల పెళ్లి జరిగితే చందు ఏమవుతుంది? తన భవిష్యత్ ఏంటి? అదంటే చిన్నపిల్ల, తెలియక జీవితం నాశనం చేసుకుంటుంది. మనం పెద్దవాళ్ళం, చక్కదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? వాడు కట్టింది ఒక తాళా? ఆ తాళి నాకు అవసరం లేదు అని విసిరి వాడి మొహానే కొట్టింది కదా. ఇంకా నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? అయినా నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి వాణ్ణి బతిమాలాలా? నన్ను, నా ఆస్తిని, నా పరువు ప్రతిష్టల్ని మంట కలిపిన వాడి దగ్గరికి వెళ్ళి బాబు నా కూతురు జీవితం నిలబెట్టు అని, నా కూతురుని ఏలుకో అని ఏడవాలా? నెవర్. అది ఈ జన్మకు జరిగేది కాదు. వాడి మొహాన తాళి విసిరి కొట్టినందుకు చందుని ఇంకా అప్రిషియేట్ చేయాలి గాని నువ్వే దిక్కని కాళ్ళ వేళ్ళ పడాల్సిన కర్మ నాకు పట్టలేదు. అసలు మీరు మనుషులేనా? అర్చన, ఏ కోపం వచ్చిందా? మీరు మాట్లాడే తీరు చూస్తుంటే నాకు కోపంగానే ఉంది. రోజు రోజుకి ఎంతలా పతనం అయిపోతున్నారో మీకు అర్థం అవుతోందా? మీకు మీ పట్టుదలలు, పగలు, ప్రతీకారాలు తప్ప అవతల చందు జీవితం ఏమవుతుందనే ఆలోచన కూడా లేదా? ఈ పెళ్ళైపోతే తను పెళ్ళైన అమ్మాయిలానే మిగిలిపోతుందండి. ఈరోజు ఆవేశంతో తను చేసిన తప్పుకి రేపు బాధపడుతుంది. తను చేసింది తప్పు అని తెలుసుకునేసరికి రాజా దూరం అయిపోతాడు. ఈ పెళ్లి జరిగితే చందు రేపు గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి చచ్చిపోతుందండి. అంత కర్మ చందుకేం పట్టదు. ఆఫ్టర్ ఆల్ రాజాగారి కోసం చందు కంట ఒక్క కన్నీటి చుక్క కూడా వేస్ట్ కాదు.
మీరెవరూ నన్ను అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళ నాన్న నాకు దూరం అయినా చందు ఒక్కతే నా కూతురుగా బ్రతుకుతుంది. నా కూతురు కాబట్టే నా శత్రువైన రాజాన్ని చీపో అని అవతల పెట్టింది. వీలైతే చందును అభినందించడానికి వెళ్తాను, కానీ నేను ఎవ్వరి కాళ్ళు పట్టుకోను. నీకు చేతనైతే చందుని మెచ్చుకో. మీ పెద్దనాన్న శత్రువుని అణగదొక్కావని భుజం తట్టు. అంతేకాని ఇలా పిరికి మందు నూరుపోయికు. భగవంతుడా, ఇక నా బాధను ఎవరితో చెప్పుకోవాలి? చందు కాపురాన్ని ఎలా నిలబెట్టాలి? రాజా మాధవిల పెళ్లి ఎలా ఆపాలి? అర్థం చేసుకోగల మనసుండి కూడా కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. ఈయన పట్టించుకునే స్థితిలో లేరు. చందుని ఏం చేస్తావు స్వామి? అమ్మా మాధవి, బాబాయ్ రాజా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాడమ్మా. ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నట్టున్నాడు బాబాయ్. రండి మూర్తి గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పు రాజా, ఏంటి విషయం? రేపు ఉదయం నాకు మాధవికి పెళ్లి. పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం లేదు. అతి ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలవండి. వచ్చిన వాళ్లే వస్తారు. పంతులు గారిని, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి మీరే చూసుకోండి. అదేంటి రాజా, ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఏంటి? నేను ఏం చేసినా అది సరిగ్గా ఆలోచించి చేస్తానని మీకు కూడా బాగా తెలుసుగా. ఇది అంతే, నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. రాజా, మాధవి, కాసేపు నువ్వు మాట్లాడకు. మూర్తి గారు, మీరు వెళ్ళా పని చూడండి. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే కళ్యాణ మండపాలు అవి దొరకాలి కదా బాబు. అవసరం లేదు, ఇంట్లోనే పెళ్లి. పంతులు గారు ఒక్కరిని చూడండి. ఆయన దొరకలేదంటే మంగళసూత్రం తీసుకురండి. ఆ దేవుడి ఫోటో పెట్టుకొని ఆయన సమక్షంలోనే తాళి కట్టేస్తాను. కానీ ఈ పెళ్లి మాత్రం జరిగిపోవాలి. వెళ్ళా పని చూడండి. అలాగే బాబు. ఇప్పటికైనా నేను మాట్లాడొచ్చా రాజా? ఏం మాట్లాడాలి? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను ఓ మనిషినని, నాకంటే ఓ మనసు ఉంటుందని ఆలోచించవా? నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా? నన్ను అడగాలని, నా అనుమతి కావాలి అని గానీ ఆలోచించవా? ఓ, ఇంతకాలం నేనేం చేసినా నా వెన్నుండి ప్రోత్సహించింది, నాకు అండగా నిలబడింది నువ్వే అనుకున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తావనుకున్నాను. కానీ నిన్ను కూడా పర్మిషన్ అడిగి తీసుకోవాలని నాకు ఫస్ట్ టైం అర్థమైంది మాధవి. అది కాదు రాజా. ఇట్స్ ఓకే, నువ్వు చెప్పినట్టే నీ పర్మిషన్ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావు మాధవి? రాజా, దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెనుక నిలబడింది ఎందుకో తెలుసా? నువ్వు జీవితంలో ఎదగాలని. నీ నిర్ణయంలో ఏదైనా పొరపాట్లుంటే అవి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను అనే ధైర్యంతో నువ్వు ఏం చేసినా సరే అనేదాన్ని. కానీ ఈ నిర్ణయం చాలా తప్పు రాజా. ఒక్కసారి తప్పు చేశావంటే సరిదిద్దుకునే ఛాన్స్ లేదు. ఇది తప్పు నిర్ణయం కాదు మాధవి. తప్పనిసరి తీసుకున్న నిర్ణయం. జరిగిన ప్రతిదీ నీకు తెలుసు.
నీ మాట ప్రకారం ఇంతకాలం నడిచాను. నువ్వు చెప్పింది చేశాను. ఈసారి మాత్రం నువ్వు నా మాట వినాలి. సారీ రాజా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఒప్పుకోను. అంటే నా పరువు పోయినా నీకు బాధ లేదు. నీ కళ్ళ ముందే తాళి తీసి నా మొహాన్ని కొట్టి వెళ్ళింది. అయినా నీకేం అనిపించట్లేదు కదూ? మహిళా మండలి వాళ్ళు వచ్చి నీ కళ్ళ ముందే మనిద్దరి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినా నీలో చలనం లేదు కదూ? ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టి నలుగురిలో మనల్ని అవమానం చేసి నడి రోడ్డు మీద నన్ను ఒక బజారు మనిషిలా నిలబెట్టినా నీకు కనీసం బాధ అనిపించట్లేదు కదూ? బాధ లేదని ఎలా అంటాను రాజా? కానీ దానికోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దంటున్నాను. నువ్వు నా మెళ్ళో తాళి కడితే తను అన్న మాటలు నిజం అవుతాయి. అప్పుడు కాదు, ఇప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఏం చేయాలి? వెళ్ళి చందు కాళ్ళు పట్టుకోనా? ఆ కృష్ణ గారిని బ్రతిమలాడి నా పెళ్ళాన్ని నా ఇంటికి పంపించండి అని నిరాహార దీక్ష చేయనా? రేపు మహిళా సంఘాల వాళ్ళు మీడియాతో వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తే తప్పైపోయింది, నన్ను క్షమించండి, నేను చందుకి అన్యాయం చేశాను అని లెంపలేసుకోవాలా? అవసరం లేదు రాజా. ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. నా నిర్ణయం కరెక్ట్ అని నా నమ్మకం మాధవి. రేపు నువ్వు అవునన్నా కాదన్నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. పంతులు గారు వస్తారు. నువ్వు నన్ను అర్థం చేసుకొని పెళ్లి కూతురులా నిలబడితే తాళి కడతాను. లేదంటే అదే పెళ్లి పందిట్లో నా శవం ఉంటుంది. రేపే రాజా మాధవిలకు పెళ్లి. ఈ జన్మకు మాధవికిచ్చేసిన మిగిలిన 6 జన్మలు నావే. నువ్వే సాక్ష్యం. రేపు ఉదయమే పెళ్లి.